రైట్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు సైతం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇవాళ ప్రకాష్ గౌడ్ చేరిక తర్వాత రేపు జిహెచ్ఎంసీకి చెందిన మరొక 5 ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి చేరబోతున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. ఇక రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నేడు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు సైతం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నారు. ఏడాది ఏప్రిల్లో సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇవాళ ప్రకాష్ గౌడ్ చేరిక తర్వాత రేపు జిహెచ్ఎంసీకి చెందిన మరొక 5 ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి చేరబోతున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది, కాంగ్రెస్ పార్టీ నిండబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫిగర్ వచ్చినంత వరకు కంటిన్యూగా మీకు చేరికలు ఉంటాయని కూడా సూచనలు ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎన్ని గంటలకు జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వరుస షాకుల మీద షాకులు కలుగుతున్నాయి. ఇక మరో బిగ్ షాక్ కలగబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కారు పార్టీ వీరి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ రోజు సంబంధించి కూడా ఏదైతే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సంబంధించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా నిన్న పూర్తయినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటుగా రేపు సంబంధించి మరో 5 ఎమ్మెల్యేలు ఏదైతే ఉప్పల్ సంబంధించి కూడా బండారు లక్ష్మారెడ్డి, అలాగే ఎల్బీనగర్ సంబంధించి సుధీర్ రెడ్డి, షేర్లింగం పెళ్లికి సంబంధించి కూడా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, కూకట్పల్లికి సంబంధించి మాధవరం కృష్ణారావు, కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మరో 6 కొట్టబోతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 6 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఆ పార్టీకి సంబంధించి వరుస షాకుల మీద షాకులు అనే చెప్పాలి. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీని అంతా కూడా వైఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా వీడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కూడా రంగం సిద్ధమైనట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ చేరికలకు సంబంధించి కూడా ఏఐసీసీ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి క్లియర్ కట్ గా ఆదేశాలు ఉన్నాయి. చేరికలకు సంబంధించి కూడా స్పీడప్ చేయాలని సూచనల మేరకు కూడా ఇప్పటికీ ఏదైతే దిశగా కూడా అడుగులు వేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ ఎల్పీని టార్గెట్ చేయాలి, బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే దిశగా కూడా ఇప్పటికే వ్యూహాలు సిద్ధమవుతున్నది. దాంట్లో భాగంగానే ఆ పార్టీకి ఒకరొకరు వీడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా వీరు 6 సంబంధించి మొన్న మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. ప్రధానంగా
వీళ్ళు చేరికకు సంబంధించి కూడా మూకుమ్మడిగా చేరిక ఉండబోతున్నట్టుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యం కావచ్చు. అంటే ముహూర్తాలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క ముహూర్తానికి సంబంధించి కూడా ఫిక్స్ చేసుకున్న ఆ నేపథ్యం అనేది ఈ రోజు ప్రకాష్ గౌడ్ సంబంధించి కూడా ఆయన తిరుపతి వెళ్తారు. తిరుపతి వెళ్ళిన తర్వాత ఆయన మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న నేపథ్యం అయితే ఉంది. ఇక ప్రధానంగా మరో 13 మంది, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య 38. వీళ్ళు అంటే 2/2 మంది శాసనసభ పక్ష ఏర్పడి శాసనసభ బీఆర్ఎస్ ఎల్పీ ఉంది కాబట్టి ఇక వీరిని కూడా 12 మందికి ఇంకా 13 మందిని లాగేస్తే బీఆర్ఎస్ ఎల్పీ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతుంది. కాబట్టి ఇక ఈ మొత్తంగా ఈ 13 మందికి సంబంధించి కూడా టార్గెట్ పెట్టారు. ఇప్పుడు మరో 6 మంది రాబోతున్నారు. ఇక మరో 2-3 రోజుల్లో కూడా మరో 6 మంది రాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 24తో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి కాబట్టి దానికన్నా ముందే ఈ చేరికల అనేది కూడా పరంపర ముగింపేయాలని కూడా ఇప్పుడు పిసిసి భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తంగా అంటే మొత్తం ఈ బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి కూడా టార్గెట్ గా పెట్టారు. మరోవైపు ఏదైతే శాసన మండలికి సంబంధించి కూడా టార్గెట్ పెట్టిన నేపథ్యంలో ఇప్పటికే శాసన మండలికి సంబంధించి కూడా 6 ఎమ్మెల్సీలను చేర్చుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 4 ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి ఇంకా మరికొంత మందితో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇంకా చాలా మంది అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్న ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టచ్ లో ఉంటున్న నేపథ్యం. ఇక మరొక మంత్రితో కూడా వాళ్ళు చర్చలు జరుపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా 2-3 రోజుల్లో పార్టీ సంబంధించి కూడా మరో 6 మంది ఆ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్ రైట్. ఇక్కడ ప్రధానంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అంశం ఒకటి ప్రధానంగా ఉంది. ఆయన గతంలో మారిపోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. సో అది కూడా కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఒకేసారి 6 నెంబర్ అనేది చాలా సెంటిమెంట్గా కేసీఆర్ భావిస్తూ ఉంటారు. అదే సెంటిమెంట్ని ఇప్పుడు ఆ సెంటిమెంట్కి ఒక రకంగా చెప్పాలంటే ఆ సెంటిమెంట్ను వాడుకుంటూ 6 ఎమ్మెల్సీలు మన కూడా 6 జాయిన్ అయ్యారు. ఇదే నేపథ్యంలో 6 ఒకేసారి జాయిన్ అవుతున్నారు. ఇందాక మనం మాట్లాడుతూ కూడా. కానీ ఇక్కడ ప్రధానంగా ఇంకోటి కనిపిస్తూ ఉంది. ప్రకాష్ గౌడ్ ముందు జాయిన్ అయ్యి తర్వాత 5 జాయిన్ అవ్వడానికి ఏమైనా రీజన్ కనిపిస్తుందా, లేకపోతే ఒకేసారి జాయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా వీళ్ళు ముహూర్తాలకు సంబంధించి కూడా వాళ్ళు పెట్టుకున్నట్టుగా తెలుసు. అంటే ఒకేసారిగా చేరాలనుకున్నారు కానీ వాళ్ళ ముహూర్తాలకు సంబంధించి కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒక్కొక్క షెడ్యూల్ పెట్టుకున్నారు. ఇంకా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ముందు ఒక 6 తర్వాత మరో 6 తో కూడా చేరికల జోష్ ను పెంచింది. ఇప్పుడు మరొక 6 కొట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఈ ఏదైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించి కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంత్రి పదవి కావాలని కూడా ఆయన కోరుతున్న నేపథ్యం ఉన్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి అట్లాంటి అవకాశాలు ఇవ్వాలని కూడా సూచిస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏ విధమైన ఆవి కోరుతున్నారు, ఏ విధమైన పదవి ఇవ్వబోతున్నట్టుగా కూడా చర్చలు జరుపుతున్నాయి. ఆయన కూడా మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మరోవైపు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా గత 2 రోజులు ఆయనతో కూడా చర్చలు జరుపుతున్న నేపథ్యం ఆయన కూడా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అక్కడ సంబంధించిన స్థానిక అనుచరులు కావచ్చు, ముఖ్య నేతలతో కూడా ఆయన చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తంగా బీఆర్ఎస్ ఎల్పీనే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇప్పుడు అంటే ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా వే ఆఫ్ వ్యూలో చూస్తే ప్రజాపాలన నచ్చే వాళ్ళు స్వయంగా మేము పార్టీ వీడుతున్నాం. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ ప్రాధాన్యత లేదు. కుటుంబ పాలన సంబంధించి కూడా వాళ్ళు విసిగిపోయి ఉన్నామని కూడా పార్టీని వీడే నేతలు చెప్తున్నారు. కాబట్టి స్వయంగా మేము పార్టీ వీడుతున్నాం. ప్రజాపాలనకు సంబంధించి మా సంక్షేమ పథకాలు కావచ్చు, మా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనతోనే అది సాధ్యమవుతుంది. అందుకే మేము పార్టీ మారుతున్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో కాబట్టి వీళ్ళ త్రూలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా పార్టీలో చేరే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్ రైట్. ఒకటి ఫైనల్గా అంటే కేడర్తో పాటు జాయిన్ అవ్వబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఓపెన్గా చెప్పింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. ఇక్కడ మరొక అంశం కూడా ప్రధానంగా వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. కొన్ని ఏరియాల్లో వారిని చేర్చుకుంటే వీళ్ళు ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మారిపోతే వాళ్ళ మీద వ్యతిరేకత చూపించడం, ఈ పార్టీతో గెలిచి ఆ పార్టీకి వెళ్ళిపోయారని. సో ఇక్కడ ఇదే నేపథ్యంలో ప్రధానంగా ఇలాంటి అంశాలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? దానికి సంబంధించి ముందస్తుగా ఏమైనా ఇటువైపు రేవంత్ రెడ్డి గారు లేకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇంకోటి ఫైనల్గా అంటే కేసీఆర్ ఇప్పటికే పూర్తిగా మంత్రాలు జరుపుతున్నారు, ఆపే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడ ఆగినటువంటి పరిస్థితులు కూడా లేవు. సో ఏమైనా కేసీఆర్ మరొకసారి వారితో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే కేసీఆర్ సంబంధించి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ 2 కీలక సమావేశాలు నిర్వహించింది. ఒకటి ఫామ్ హౌస్ లో నిర్వహించింది, ఒకటి బీఆర్ఎస్ భవన్ లో కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు సంబంధించి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఆహ్వానించారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏదైతే
రేపు ఈ రోజు చేరబోయే వీళ్ళంతా కూడా ఈ 6 ఎమ్మెల్యేలు ఆ సమావేశాలకు సంబంధించి కూడా డుమ్మా కొట్టిన నేపథ్యం ఇది. ఇంకా వీళ్ళతో పాటుగా కొంతమంది ఆ సమావేశాలకు హాజరు కాలేదు. ఎందుకంటే పార్టీ వీడాలని కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. పార్టీకి సంబంధించి అక్కడ పార్టీలో మేము ఇక్కడ మెసలలేకపోతున్నాం, పార్టీకి సంబంధించి కూడా పార్టీని వీడేందుకు సిద్ధపడి మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కూడా చర్చలు జరుపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంకా మొత్తంగా అంటే ఇప్పటికే టార్గెట్ హైదరాబాద్ పెట్టారు కాబట్టి ఇప్పటికే చూడొచ్చు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా క్లియర్ కట్ అక్కడ మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ 6 మంది జిహెచ్ఎంసీకి సంబంధించిన 6 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉన్నది. వీళ్ళందరినీ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఎంత నచ్చజెప్పినా కూడా పార్టీ వీడేందుకే వాళ్ళు సుముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీ చిటికల పడ్డది అసెంబ్లీ ఎన్నికల తర్వాత. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు సంపాదించగలేకపోయింది. ఇక మరోవైపు లోక్సభకు సంబంధించి ఒక్క సీటు కూడా రాబట్టలేకపోయింది. ఇక పార్టీలో భవిష్యత్తు లేదు. పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికీ మా రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటున్నాం. ఇక రాజకీయ భవిష్యత్తులో భాగంగా తమకి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మేము పార్టీ మారక తీరదాన్ని కూడా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. రాజశేఖర్ రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా ఆపరేషన్ ఆకర్షణ మొదలైందన్నట్టు చెప్పుకున్నట్టు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఖాళీ అయిపోతుంది. ఇంత సీనియర్ నేతగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ కూడా ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నారు, ఆపలేకపోతున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి భవిష్యత్తులో ఈ 2/3 పూర్తిగా బీఆర్ఎస్ఎల్పీ ఖాళీ కాబోతుందా ఏంటి, ఇవన్నీ కూడా త్వరలోనే జరగబోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు మాత్రం 6 ఈరోజు రేపు కలిపి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని కారు పార్టీ ఖాళీ చేసి హస్తం పార్టీ అందుకోబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.